శివాజీ గారు తప్పు అంటున్నారు, తప్పు అంటున్నారు. ఎన్ని తప్పులు చేశాడు? అది ఒక్క మాట మాట్లాడే కదా తప్పు అని ఒప్పుకున్నాడు కదా. నేను సారీ కూడా చెప్తానని చెప్పలేదా? మరి తప్పు అని మేమెందుకు మాట్లాడతాము? ఆయన మమ్మల్ని ఒక దేవతలాగా, ఆది పరాశక్తి అమ్మవారిలాగా ఫస్టే అన్నాడు. మా తల్లి సౌందర్య చనిపోయిన ఆమెను కూడా పేరు తీశాడు. అలాంటిది అది తప్పని ఎలా అంటారు? అక్కడ తప్పు కానే కాదు, సారీ చెప్పారు. అది ఒక్క విషయమే. దాంట్లో ఆయన మర్డర్లు చేయలే, మానభంగాలు చేయలే, ఏం తప్పులు చేయలే, దొంగతనాలు చేయలేదు, ఏ ఆడపిల్లని ఏడిపిలేదు, ఏ ఆడపిల్ల మీదకి పోలేదు. ఆయన తప్పు చేయడానికి అక్కడ తప్పు చెప్పినప్పుడు సారీ కూడా చెప్పాడు. ఇంకెందుకు ఊరికే లాగడం ఇదంతా? కానీ ఈ రోజు చూసుకుంటే శివాజీ గారు మహిళా కమిషన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత నేను సినిమాలైనా వదిలేస్తాను కానీ నేను అన్న మాటలు మాత్రం వెనక్కి తీసుకోను, నేను నా ఆత్మాభిమానం చంపుకోను అన్నట్టుగా మాట్లాడారు. అవును ఏమన్నాడు? ఆడపిల్లల్ని నిండుగా బట్టలు వేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా జాగ్రత్తగా బట్టలు వేసుకొని వెళ్ళండి, ఇబ్బంది పడకూడదు, ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అనేలాగా మాట్లాడాడు అక్కడ. అదే నాకు 30 ఎకరాల పొలం ఉంది, అవసరమైతే నేను వ్యవసాయం చేసుకుంటాను. ఆయన పెద్ద ఆస్తిపరుడు, మంచి క్యాస్ట్ వాళ్ళది, చౌదరీస్ వాళ్ళు. ఎంత మంచి క్యాస్ట్, ఆస్తులు ముందు నుంచే ఉన్నాయి ఆయనకి. ఎవరి ముందు చేయి చాపి తినాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు. శివాజీ గారు మీరు ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు. మీ పక్కన కూర్చొని నేను సినిమా చూసాను, మోగ్లీ సినిమా. మీరు చాలా బాగా మాట్లాడారు నాతో. ఆ సినిమా అయిపోయే వరకు ఎంత బాగా మాట్లాడారో నాకు తెలుసు. మీ నమ్మకుంటే ఫోటో కూడా చూపిస్తాను మీకు, శివాజీ గారితో దిగిన ఫొటోస్ కూడా నేను చూపిస్తాను. అది చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా ఇట్లా మొత్తం లాగుతున్నారు చూసారా, అది దారుణం. అది శివాజీ గారు నాతో కలిసి పనిచేసిన వాళ్ళే నా మీద కుట్రలు పట్టి నన్ను ఎదగనీయకుండా చేస్తున్నారు, కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. 100% శివాజీ గారినే కాదు, ఏ హీరో వచ్చినా, చిన్న హీరోలు వచ్చినా కానీ బతకడానికి వచ్చినప్పుడు, చిన్న హీరోలు వచ్చినప్పుడు పాపము వీళ్ళందరినీ తొక్కేస్తున్నారు. శివాజీ గారినే కాదు, ప్రతి ఉదయ్ కిరణ్ గారిని తీసుకుంటే పాపము ఎంత మంచి హీరో, నా ఫేవరెట్ ఆయన. అలాంటి మనిషినే చచ్చిపోయేలాగా చేశారు, ఊరేసుకొని చనిపోయేలా చేశారు, తొక్కేశారు, ఆయన టార్చర్ చూపించారు. ఈరోజు మంచి హీరోని మనం కోల్పోయాము. నేను అదే చెప్తున్నాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి, మీరు బతికి చూపించాలి. వాళ్ళు కూడా ఒకప్పుడు, ఇప్పుడు అంతంత పెద్ద స్టార్ హీరోలు అయ్యారంటే వాళ్ళేం తక్కువగా కష్టపడకుండానే ఏం రాలేదు. వాళ్ళు కూడా ఒక రోజుకి గుడ్డ లేకుండా వాళ్ళు కూడా ఎదిగి పైకొచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న హీరోలు రావాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ తొక్కే అధికారము ఎవరికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు అనసూయ చెప్పింది కదా, మా ఇష్టం మాది అంటే నువ్వు ఇప్పుకొని తిరగమ్మా తల్లి, నీ ఇష్టం నీది. కానీ ఇలాంటిది మేము తొక్కేస్తాము, నీకు సినిమాలో రానీకుండా చేస్తామంటే అది చెప్పడానికి వాళ్ళెవరు? ఈరోజు అన్ని సినిమాలు తీశాడు, అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన కావచ్చు. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, కొంతమంది అనసూయ గారికి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? వీళ్ళ మీద మీ అభిప్రాయం? ఈ మహా సతీ సావిత్రి దేవి అనసూయ గారికి శ్రీరామచంద్రులైన మన నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఫస్ట్ మీరు అక్కడ శివాజీ గారి మాట్లాడిన తప్పేందో మీరు తెలుసుకోండి. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ఒక్కటే తప్పు అది చెప్పారు, సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ నుంచి ఆ మాట అన్నారా? లేదు. ఫస్ట్ ఎక్కడ లుల్లు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని కొంచెము బట్టలు జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం చూసి వేసుకోండి, మీరు గౌరవం కాపాడుకోండి. ఎందుకన్నారు అక్కడ నిధి అగర్వాల్ గారు, మహాతల్లి చండాలమైన ఇక్కడ సగం చూపించుకుంటూ కింద ఒకటి ఫ్రాక్ అది తొక్కేస్తే బాడీ గార్డ్స్ వచ్చి కాపాడకుండకపోతే కిందదే ఊడిపోయేది. అంత 100 మందిలో పరువు పోయేది అంటున్నా నేను. ఆ పరువు ఎవరికి? ప్రపంచంలో ఉండేది ఇద్దరే, ఒకవాడు మగవాడు, ఒక ఆడది, ఇద్దరే జాతులు, 2 జాతులు ఉంటాయి. మేము 10 జాతులు లేవు అక్కడ. అయితే అది పరువు పోకుండా మీరు ఉండండి అని చెప్పడం తప్ప.